హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటూ, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వెళ్ళబోయే ముందు ఏంటి అని చెప్తాను. సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోలు అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఏంటి ఈ వీడియో అంటే, మేము పొద్దున్నే బల్కంపేట వెళ్ళం గుడికి వచ్చాం. చూడండి, నా ఫేస్ అనేది ఉబ్బిపోయింది. బల్కంపేట వెళ్ళమ్మ గుడికి వచ్చాం. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, విశేషం ఏంటి అంటే, మా బాబు బయట దేశం వెళ్తున్నాడు అనమాట. ఆ వీడియో. సో లోహిత్ చూడండి ఎలా చూస్తున్నాడో. లోహిత్ వాళ్ళ మమ్మీ. సో కార్లో వెళ్తున్నాము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి. శంషాబాద్లో ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్కి మనం వెళ్తున్నాం అనమాట. ఒక 6 మెంబర్స్ పట్టే కార్ తీసుకున్నాం అనమాట. సో ఇద్దరం సిస్టర్సు, మమ్మీ, బ్రదరు. వాడు సండే కాబట్టి వాడు వచ్చాడు. అండ్ ఇది మన ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్స్ వెళ్తున్నాం కదా. ఇది పోలీస్ కమాండో ఆఫీస్ అన్నమాట. చూడండి ఎంత బందోబస్తు, బయట సేఫ్టీ కోసం ఇలా అంతా పెట్టారు. సో ఇక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇలా నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా మిగతా ఇద్దరు సిస్టర్స్ రాలేదు. ఓట్ల ఎలక్షన్ నడుస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజే, సండే రోజు. సో మేము ఎవరెవరం అందుబాటులో ఉన్నామో మేము వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇది 5 ఓవర్ మీదకి వెళ్ళి వెళ్తుందన్నమాట. చూడండి, ఎక్కేసాం, 5 ఓవర్ ఎక్కేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇది నడుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా అన్నమాట. అయితే మరి అసలైన బయట దేశంకి వెళ్ళి ఆయన అబ్బాయి ఏడు, బాబు ఏడు అంటే ఆయన వెనకాల వస్తున్నాడు. సో మమ్మల్ని ఏదో మేమేదో బయట దేశం వెళ్తున్నట్టు మమ్మల్ని పంపించారు. వాళ్ళు రాలేదు, వాళ్ళు వెనక వస్తున్నారు. అలా అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో వస్తున్నాడు బాబు. మేము ఈ కార్లో వెళ్ళిపోయామన్నమాట. మేము లగేజు అవన్నీ ఒక 50 kg దాకా పడతాయి మనకి లగేజు. ఒక్కొక్కటి బ్యాగ్ ఉంది, 33 వరకు మనం ప్యాక్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ వచ్చి ఒక 7 kg దాకా. సో వీడన్నీ తీపిచ్చేసేసాడు. సో బ్యాగులు కూడా తీసుకున్నాము. మనకి ఏమంటారు, అమెరికన్ టూరిజర్స్ బ్యాగులు అంట, అవి తీసుకున్నాం అనమాట. వాడికి అవైతే సేఫ్టీ ఉంటాయి, పగిలిపోవమ్మా అంటే సర్లే అని ఆ బ్యాగ్లే కొనిచ్చాను వానికి. సో చూడండి ఫ్రెండ్స్, చాలా గ్రీన్నెస్ ఉంది, మంచి గ్రీన్నెస్గా కనిపిస్తుంది అంతా. ఆ పైన ఫ్లైఓవర్ మీద పోతుంటే చాలా బాగా అనిపించింది, చల్లటి గాలి. అయినా ఆ రోజు చాలా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా బాగుందన్నమాట. చూస్తుంటే అంత మంచిగా అనిపించింది. సో మేమైతే మా జనరేషన్లో మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు బయట దేశం. కనీసం ఇప్పుడు స్టడీ ద్వారా మా బాబు వెళ్తున్నాడు చదువుకోవడానికి, వాడు చదువుకి అదనమాట. చూడండి, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా చాలా ఉంది వీడియో. చూడండి, తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది. అంతా చాలా బాగుంది, చెప్పాను కదా గ్రీన్నెస్ చాలా బాగుందని. చూడండి, కాకపోతే మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. జస్ట్ ఆ ఎంట్రన్స్లో ఒకటే లగేజ్ చూసే దగ్గర లగేజ్ చూసి చెక్ చేస్తారు. లోపలికి పంపించిన తర్వాత వెయిట్ అదంతా చూస్తారు. అండ్ మేము అక్కడ వెళ్ళామన్నమాట. అక్కడ కూడా కాదు, ఇంకా అక్కడ వరకే అనుకోండి. లోపల లగేజ్ చెక్ చేసి వెయిట్ చెక్ చేస్తారు, బయట లగేజ్ చెక్ చేశారనమాట. ఏం తీసుకెళ్తున్నారు ఏంది, అంతే. అక్కడ వరకే వెళ్ళాము, అంతవరకే మాకు ఎంట్రన్స్ ఉంది. ఇక ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదంట, చాలా రోజులైంది ఏమో వెళ్ళనివ్వట్లేదంట. సో ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంది చూడండి. సో ఇంకా మా డాడీ మా డాడీ కూడా వచ్చేవాడు, రాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇలాగా అంతా ఇలా నడుస్తుందన్నమాట. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసాం. అండ్ బండిలోకి వెళ్ళి అందరం దిగుతున్నాం. మా అమ్మ, మేము. ఈ బండి ఒకసారి చెక్ చేద్దాం, ఏదైనా లగేజ్ మర్చిపోతామని. ఇది చూడండి, పెద్దవి పెద్దగా ఉన్నాయన్నమాట. కొండలాగా ఉన్నాయి అవి సూట్ కేసులు. వాడు ఏం పెట్టనీయలేదు. వాడు నమ్మా, నేను స్టూడెంట్ని, నేను ఏం తీసుకుపోకూడదని ఏం తీసుకుపోనివ్వలేదు. ఇవి మీ వాటర్ బాటిల్ అక్కడ ఏమో తాగడానికి అవునే మమ్మీ పట్టుకొచ్చింది. మా మమ్మీ, బ్రదరు, సిస్టర్ పిల్లలు, మేము అందుబాటులో ఉండేటోళ్ళం వచ్చాము. అలా అన్నమాట. ఇంకా మా వారేమో రాలేదు. మా వారు మీరు వెళ్ళండి అని పంపించేసిండు ఆయన పని ఉండింది, రాలేకపోయాడు ఆయన. కాకపోతే మమ్మల్ని దగ్గరుండి అన్నీ లాస్ట్ టైంలో నేను $1 ఇవ్వడం మర్చిపోయాను. నా తెలివి అలా ఉంటుంది. మా ఆయనకు చెప్పాను గుర్తు చెప్పిమని.
అతనే మళ్ళీ మా హస్బెండే గుర్తు చేస్తే అప్పుడు తీసుకొని ఇచ్చాను. చూడండి పిల్లలు చూస్తా అంటే కొంచెం మేము దిగిన కాడికల్లా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇవంతా చూసామన్నమాట. మా చెల్లి చూద్దామా రాక పిల్లలు చూపిద్దామంటే తీసుకొచ్చానమాట సిస్టర్ పిల్లలకి. వీళ్ళంతా చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళ కోసం వచ్చాం మళ్ళా బ్యాక్ అనమాట. ఎలాగో లోపల ఎంట్రీ లేదు కదా, కనీసం బయటనే చూద్దామని. చూడండి కమాండో ఆఫీస్ ఎలా ఉన్నాడు ఆయన. కమాండో అది రియల్ గన్ను, వీడియో దిగకూడదని చెప్తున్నాడు. అది రియల్ గన్ను. చాలామంది గన్ పట్టుకొని నిలబడ్డారు అక్కడ. అంతా ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళంతా ఆర్మీ వాళ్ళే అనమాట కమాండోసు. సో ఇది లోపల ఎంట్రన్ అంటే లోపల ఎంట్రన్స్ కాదు, ఇంకా లోపల వేరే ఉంది. ఇది జస్ట్ బాయ్ చేసే పంపించేంత వరకే అక్కడ. ఇది అనమాట. ఇలా దినేష్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు వెళ్ళారు కొంతమంది వెళ్తున్నాడు ఒక అబ్బాయి. ఇది కింద అనమాట, కింద అంతా పావురం చూడండి. ఇది మేము ఒక్కసారి ఫోటో దిగేస్తున్నాం అనమాట. ఇలా అనమాట. మేము ఎవరెవరు వెళ్ళామో మేము దిగుతున్నాం. మా ఆయన అన్ని చోట్ల మిస్ అవుతాడు. రా అంటే ఆయన రాడు. ఇది ఫ్రెండ్స్ అనమాట. ఇది మా బాబు ఫ్రెండ్స్. బట్ స్వీట్ పెడుతుంటే కూడా చిరాకే, అన్నీ చిరాకే. పిన్ని స్వీట్ తినిపిస్తుంది దినేష్కి. దినేష్ నిలబడ్డాడు. ఒక లావుగా దుబ్బగా ఉన్న అబ్బాయి దినేష్తో వెళ్తున్న అబ్బాయి. ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు. సో నిలబడినివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళైతే ఎంత తీరుగుతో కేకులు అవన్నీ కట్ చేసుకొని ఉన్నారు ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం కదా, మాకు భయం అయింది. అంత తీరికతో ఉండనివ్వరు కదా, నిలబడినివ్వరు. అందుకని కాసేపటికి పంపిస్తున్నాను కానీ బాధ వేసింది, ఏడుపు వచ్చేసింది. వాడికి బాధ ఉంది. 3 రోజులు నేను మళ్ళీ కోలుకోలేకపోయాను. కొంచెం బాధ అనిపించింది, వదిలేసాం. మళ్ళా రిటర్న్ కార్ బుక్ చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. ప్లీజ్ మా బాబుని కూడా దీవించండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, సో మీరు బాగుండాలి, మేము బాగుండాలి, ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరినీ దేవుడు చల్లగా చూడాలి అండ్ అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ. సో బాయ్ ఫ్రెండ్స్, ఇంతే వీడియో.